దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తుని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మందిలో ధవల వర్ణుడు అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో ప్రియుడు యేసు ధవల వర్ణుడు అతి కాంక్షణీయుడు. తన ప్రేమ వేయి నదుల విస్తారము, తన ప్రేమ వేయి నదుల విస్తారము. వేవేలతో కీర్తింతును, వేవేలతో కీర్తింతును. నా హృదయము పొంగెను. పట్టణములో నివాసము చేయాలని పన్నెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తుని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. మంచిది. దేవుని మహాకృపలో గడిచిన పరిశుద్ధ దినము నుంచి ఈనాటి వరకు ఆయన అపారమైన ప్రేమ చేత లోకములో అనేక మంది ప్రజలు సజీవులుగా ఉంటూ దేవుని కృపను పొందుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక, ఆయన సన్నిధిలో కనపరచలేక ఎంతో మంది దూరస్తులుగా ఉంటూ ఉన్నారు. మనమైతే ఆయన మన జీవితాల్లో చేసిన మేలును జ్ఞాపకంలో ఉంచుకుని ఆయనకు స్తుతులు చెల్లించే అభాగ్యమును మనము పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాను.
అందుకే లేఖన భాగంలో మనం చూసినప్పుడు 45వ కీర్తన చివరి మాట అంటుంది, తరములన్నిటను నీ నామము జ్ఞాపకుండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని కీర్తనకారుడైనటువంటి కొరాహు కుమారులు ఈ మాటను తెలియజేస్తున్నారు. మనం చదివినటువంటి 45వ కీర్తన, గడిచిన వారము మనం ధ్యానంలో ఉంచిన 44వ కీర్తన. 44వ కీర్తనలో మనము మొదటి మాటను చూసినప్పుడు, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. చాలమ్మా, జాగ్రత్తగా ఈ మాటను మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పితరులు అనే విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పితరులు వేరు, మనకు జన్మనిచ్చి పోషించి పెద్ద చేసినటువంటి పితరులు వేరు. తల్లిదండ్రులను కూడా పితరులు అంటారు. 4 ఫాదర్స్ దగ్గరికి, అంటే మన నాయనలు జేజ నాయనల దగ్గరికి వెళ్ళేసరికి పితరులు అని పిలుస్తుంటాం. ఇక్కడ ప్రాముఖ్యముగా మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. ఈరోజు ఎంతమంది మన పితరులు మనకు దేవుని గురించినటువంటి స్వర్తమానమును ప్రకటిస్తున్నారు? జాగ్రత్తగా ఆలకించండి. మన పితరులు మనకు ఏ విధముగా దేవుని గురించినటువంటి వర్తమానమును తెలియజేస్తున్నారు? మొదటగా ఈ మాటను మనము గమనిస్తే, ఏ విధముగాను మన పితరులు మొదట దేవునిని అంగీకరించి దేవుని మాటను విని నడిచిన వారుగా లేరు. ఉన్నారండి? ఉన్నారా? మన తల్లిదండ్రులు దేవుని సన్నిధికి నడిచే తల్లిదండ్రులు ఉన్నారా? 100లో 1 కుటుంబం, 1000లో 100 కుటుంబాలు, 2000లో 200 కుటుంబాలు. అంటే ఎన్ని పర్సెంట్? 1% లేదా 10% కనపడుతుంది. రిమైనింగ్ అంతా కూడా ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే నేర్చుకోవాల్సిన దినాలు స్టార్ట్ అయినాయి. మన పితరులు దేవునికి దూరముగా ఉండి పూర్వకాలమున ఆయన చేసిన కార్యాలను వాళ్ళు వినినప్పటికీ వాటిని అనుసరింపక, వారు మనకు నేర్పక మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో దేవునికి సమీపముగా ఉంటున్నటువంటి యవనులైతేమి, నడిప్రాయపు వారైతేమి, స్త్రీలైనను పురుషులైనను దేవునికి సమీపముగా ఉంటూ మన పితరులు దానిని వివరించని విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. గనుకనే యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు లేదా యవన కాలంలో వివాహం జరిగినటువంటి బిడ్డలు ఉన్నారు. మా బ్యాచ్ మొత్తం 4-5 వచ్చారు ఈరోజు. మంచిదే, కానీ జంటలతో రాలా. పెళ్ళైనా ఏక నిరంజనే, పెళ్లి కాకపోయినా అదే నిరంజన్. అంటే వీళ్ళు కూడా ఏమవుతున్నారు? పితరుల పారంపర్యాన్ని అనుసరిస్తున్నారని అర్థమవుతుంది నాకు ఇప్పుడు కూడా. కానీ మార్చుకోవాలి ప్రియసుమా, మార్చుకోవాలి. మార్చుకోకపోతే మీ తల్లిదండ్రులు ఏ రీతిగా ఉన్నారో, మీ తల్లి మాత్రమే చర్చకొస్తే మీ తండ్రి ఏ చెట్ల కింద శామల కింద తిరుగుతా ఉన్నాడో, మీ ఆయన కూడా అదే పనిలో ఉంటాడు. అక్కలు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న అక్కలు, చేసుకుపోయే అక్కలు మీ ఇష్టం సుమా. అయ్యగారులను మీరు ఇప్పుడు నుంచి ప్రార్థనకు నడిపకపోతే ఇక తర్వాత నడవరు సుమా. మన డాడీ వస్తుండ ప్రార్థనకు, పిలిచే దమ్ముందా? అమ్మకు లేదు, కూతురుకు లేదు, కొడుకు లేదు. ఎందుకు? పూర్వకాలమున మన పితరులకు నేర్పించినటువంటి పాఠాలను వారు అనుసరించక, మన బిడ్డలకు వారు నేర్పించక, మనము నేర్చుకొనక దేవునికి దూరస్తులమై పాపం అనేటువంటి భారము కుంపటి వలె మన మీద వేసుకుంటున్నాము. ఈ విషయాన్ని గ్రహించట్లా, చాలా ఈజీగా తీసుకుంటున్నారు అక్కలు.
ఏదో పాస్టర్ గారు చెప్పుకుంటున్నాడు, ఆయన పని ఏంటంటే ఏదో వాక్యం ఉంది, ఏదో చెప్పాలా, ఆయన వచ్చి చెప్తున్నాడు, మేము కూడా ఏంటంటే వినాలా వస్తున్నాము. ఇంతవరకే సరిపోతున్నాయి సంఘాల్లో, వినటమట్టుకే సరిపోతుంది సంఘాల్లో ప్రవర్తన, వినటమట్టుకే సరిపోదు, క్రియల్లో కనపరచబడాలి. వినే దినాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు క్రియలు కనపరచబడాలి. నా ప్రియ దేవుని సంగమా, ఎవని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. మన పితరులు పామరులై, అంటే పామరులు కాని వాళ్ళు కూడా ఉన్నారు, ఏం దేవుళ్ళు అనేవాళ్ళు, వాళ్ళని గురించి మనం అసలు చెప్పకూడదు. ఎందుకనగా వాళ్ళు తెలిసి తప్పు చేసేవాళ్ళు, తెలియక తప్పు చేసే వాళ్ళని ఏమంటారు? పామరులు అంటారు. పామరులు అంటే అర్థం ఏంటి? ఏదో మిడిమిడి జ్ఞానము, ఏదో చదవని జ్ఞానము, ఏదో చదువుకున్నామని ముందుకెళ్ళిపోతున్నటువంటి వారు. గనుక వారి గురించి మనము పెద్దగా ప్రస్తావించక్కర్లా. కానీ వారు దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించక వారి ఇష్టానుసారమైన వారు బ్రతికి దేవుని యొక్క క్రియలను మనకు తెలియపరచలేకపోయారు. ఆ విధానంలో మనం ఉండకూడదు సుమా. అందుకొరకే వాక్యం ఏమంటుందంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విన్నాము. మా తల్లిదండ్రులు చెప్పుంటే వింటాము, మా తల్లిదండ్రులే వినకపోతే మాకు తెలియదు. కనుక మేము దేవుని సన్నిధికి నడుస్తున్నాము, నీ సన్నిధిలో ఉంటున్నాము. నీ సన్నిధిలో మేము నేర్చుకోవలసినవి ఏమున్నాయో మా పితరులు దాన్ని మాకు వివరించలేదు, వాళ్ళు మాకు వివరించలేదు. ఈరోజు మేము తెలుసుకోవడానికి నీ సన్నిధికి నడిచే కృప మాకిచ్చావు. హల్లెలూయా. తెలుసుకోవాలని ఆశపడే వారికి దేవుడు సంపూర్ణమైన జ్ఞానమును దయచేయునుగాక. కనుక ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యములోని ప్రతి మాటను మనం అన్వయించుకోవాలి. మన కుటుంబాల్లో ఇవి జరుగుతున్నాయా? మన జీవితాల్లో ఇవి జరుగుతున్నాయా? మన బ్రతుకుల్లో ఇవి ఉన్నాయా? నిజంగానే మన తల్లిదండ్రులు తప్పిపోయి ఉన్నది వాస్తవం కదా. మరి మనమైనను ఆ మార్గాన్ని నడవాలి, మన భర్తలను నడిపించుకోవాలి, మన బిడ్డలను నడిపించుకోవాలి, మన అన్నదమ్ములను నడిపించుకోవాలనేటువంటి క్రమాన్ని మనం నేర్చుకోవాలి. గనుకనే వాక్యాన్ని వినుట మట్టుకే విని ప్రక్కకు పడేసినందువల్ల ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనమైన జీవితం. కనుక ప్రయోజనమైన విధానములో మనం ఉండాలి అంటే దేవుడు చేసిన కార్యాలను మనం విని అనుసరించి నడుచుకునే అనుభవానికి వెళ్ళాలి. రెండో మాటను చదువుదాము. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. దేవుడు అన్ని జనులను వెళ్ళగొట్టి అనగా దేవునికి అయిష్టమైనటువంటి జీవితం అన్నాడు. క్రీస్తును అంగీకరించని వారిని అన్యజనులు అన్నాడు. అన్యజనులలో నుంచి మనల్ని విడుదల చేశాడు. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో అన్యజనుల సమూహం నుంచి వేరు చేయబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము అన్యజనుల సమూహంలో నుంచి వేరు చేయబడిన వారు. గనుకనే వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, అన్యజనుల సమూహంలో నుంచి వేరు చేసి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వ్యాపింప చేశాడు. దేవుడి రోజు చూస్తే నలుమూలల క్రైస్తవ పిల్లలు వ్యాపింపజేయబడ్డారు, యవనులు లేవనెత్తబడ్డారు. ఈరోజు చూడండి, ప్రతి గ్రామంలో, ప్రతి సంఘములో, సంఘాలు, గ్రామాలు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటుందంటే దానికి కారణము యవనుల యొక్క కృషే, యవనుల యొక్క ప్రయాసే. యవనస్తులు ప్రతి గ్రామంలో ప్రయాసపడుతున్నారు. నడి ప్రేమటువంటి పెద్దలు అయినటువంటి వారు దేవునికి దూరస్తులై, వారు దేవుని మాటలను ఆలకించక, దేవుని మాటలను ఆజ్ఞలను అనుసరించక, వారి చిష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు యవన బిడ్డలు దేవుని వాక్యమునకు పట్టబడి లేవనెత్తబడినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కడైనా గమనించండి, ఏ గ్రామాన్ని తీసుకోండి, ఏ పట్టణాన్ని తీసుకోండి, కేవలము యవనులతో మాత్రమే సంఘాలు నడిపించబడుతున్నాయి. పెద్దలైన వారు దేవునికి
దేవుని ఆజ్ఞలను, దేవుడి కట్టడలను వినటం మటుకే సరిపోయింది, గ్రహింపు లేని జీవితాల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అందును బట్టే వాక్యం సెలవిస్తుంది చక్కగా, ఆయన యొక్క భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఈ భాగం అంతటా మనం చూసినప్పుడు చాలా శ్రేష్టమైన సంగతులు కోరాహు కుమారులు ఇక్కడ మాట్లాడినట్లుగా చూస్తున్నాం. 22వ వాక్యాన్ని చూస్తే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేలా నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్ము విడనాడుకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలిగి హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కునిగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయములకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ విడుదల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనను మనము ఈ 44వ కీర్తనలో చూడగలుగుతాం. మన పితరులు దేవునికి దూరస్తులుగా ఉన్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో మరి విడుదల కొరకు ప్రార్థిస్తున్నటువంటి కోరాహు కుమారులను మనం ఈ 44వ కీర్తనలో చూస్తున్నాం. ఇందులో వన్ వర్డ్ ఐ కన్క్లూడ్ దిస్ చాప్టర్. ఈ 44వ కీర్తనలో ఒక మాటను మాత్రం చెప్పి నేను ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన మూలం ఏంటంటే, పూర్వమున మన పితరులు దేవుని మాటలు విని మనకు వివరించక మనము ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాం. మన పితరులు దేవుని సన్నిధికి నడిచిన వారుగా ఉంటే మనము అన్ని జన సమూహం నుంచి వేరు చేయబడి దేవుని పిల్లలుగా ఎంచబడతాము. కోరాహు కుమారులు ప్రార్థిస్తున్నారయ్యా, మేము దినవెల్లా అనుభవిస్తున్నటువంటి శ్రమలు, ఈ బాధలు, ఈ చింత యావత్తు మీ మీద వేస్తున్నాము గనుక మాకు సహాయం చేసి మీ కృపను మాపై కృమ్మరించండి. విడుదల కొరకై, పాపము నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, అంధకార సంబంధమైన కార్యం నుంచి విడుదల కొరకై వారు ప్రార్థిస్తున్నట్లుగా మనము ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. 45వ కీర్తన మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఇందాక కీర్తన పాడుకున్నాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. ఆయన రాజని, ఆయన ప్రభు అని ఎరిగిన వారి యొక్క హృదయం సంతోషంతో ఉంటూ ఉంది. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, ఒక వివాహమునకు సిద్ధపడిన వధువు వలె, ఒక వివాహమునకు సిద్ధపడిన వరుడు వలె వారి హృదయం సంతోషంతో ఉంటూ ఉంటుందట. కనుక అటువంటి సంతోషకరమైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. దేవుని సన్నిధికి సనుక్కుంటూ గొనుక్కుంటూ వెళ్ళడానికి వీల్లేదు. మన హృదయం సంతోషంతో ఉండటం కొరకై, మన హృదయము దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోబోయేటువంటి ఆ శ్రేష్టకరమైన మేలుల కొరకై పరిగిడే వారముగా మనం రావాలి. అందుకే కీర్తనకారుడు కోరాహు కుమారులు ఈ కీర్తనలో ఆయన గురించినటువంటి శ్రేష్టమైన విషయాలను పలుకుతూ వచ్చారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా రాయు వాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. యేసు ప్రభు వారి యొక్క లక్షణాలను, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ గుణగణాలను కోరాహు కుమారులు ఈ 45వ కీర్తనలో రాస్తూ వచ్చారు. దేవుడు ఏ రీతిగా యేసు ప్రభు వారిని లోకానికి ఇచ్చాడు, ఆయన ఎటువంటి శ్రమలను అనుభవిస్తున్నాడు, ఆయన అనుభవించినటువంటి శ్రమలు, బాధలు మనకి ఏ విధమైనటువంటి మేలులను సమకూర్చి ఉన్నాయో ఈ 45వ కీర్తనలో మనం వినగలుగుతాం. ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు ఒక రాజు కుమార్తె, ఆమెకున్నటువంటి ఆ లక్షణాలు, ఆమెకున్నటువంటి ఆ విధానాన్ని ఇక్కడ ఆత్మీయముగా తీసుకొచ్చి మనకు మరి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. గమనించినట్లయితే 9వ వాక్యాన్ని మనం చూస్తే, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. వారి ఆలకించుము, ఆలోచించు చెవియొగ్గుము,
నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. జనులు ఐశ్వర్యవంతులు నీ దయను ఎదుకుదురు. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలం వెహిగలది. ఆమె వస్త్రము బహు బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఇదంతా కూడా మనం తీసుకున్నట్లయితే ఒక వివాహమునకు సిద్ధపడిన వధూవరులు ఏ రీతిగా వారి యొక్క సిద్ధపాటును కలిగి ఉన్నారో, ఆత్మీయముగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎటువంటి సిద్ధపాటును మనము కలిగి ఉన్నాము, ఎటువంటి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏ రూపాన్ని కలిగి ఉన్నాడు. అందుకంటాడు, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించి మా యొక్క భారమును మోయుటకు, మా యొక్క బరువును మోయుటకు, మా బాధ్యతను నీపై చేసుకొనుటకు దేవుడు నిన్ను ఆశీర్వదించి మాకు ప్రభువుగా, క్రీస్తుగా, తండ్రిగా, కుమారునిగా మాకు దయచేసి ఉన్నాడని కోరాహు కుమారులు ఈ రీతిగా వర్ణిస్తూ వచ్చారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధానంకి వస్తున్న మనము, అందుకే ఈ మాటను మనం గమనించినప్పుడు 7వ వాక్యాన్ని మనం చూస్తే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుకున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చమన్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. 6వ మాటను చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను వేసుకొని వాడు అని తన దూతలను గురించి చెప్పుకున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఓ టెస్టిమెంట్ లో మనం చూసినప్పుడు కోరాహు కుమారులు ఏమైతే పలికారో, న్యూ టెస్టిమెంట్ లోకి వచ్చేసరికి పౌలు గారు కూడా అదే విషయాన్ని ప్రచురణ చేసుకుంటూ వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను తెలియజేసుకుంటూ వచ్చాడు. అయ్యా, నీ సింహాసనం నిరంతరము నిలుస్తుంది, నీ రాజదండము న్యాయార్థమైనదిగా ఉంటూ ఉంది. దేవుని సింహాసనము నిరంతరము నిలిచేది. దేన్ని బట్టి? ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవాడు. కావున దేవుడు నీ దేవుడై ఉన్నాడు. చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించినాడు. యేసు ప్రభు వారిని దేవుడు అభిషేకించి ఆయన మనకు రక్షకుడుగాను, మన పాపలను మోయు ఒక బలి పశువుగాను ఆయనను మనకిచ్చి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సింహాసనము నిరంతరం ఉంటుంది, ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. అయితే మనమేమై ఉండాలనగా నీతిని ప్రేమించే వారముగా ఉండాలి, భక్తిహీనతను ద్వేషించే వారముగా ఉండాలి. భక్తిహీనత అంటే దేవుని ఎడల భయభక్తి లేకపోతారు. చూడండి, మన కుటుంబాల్లో ఎంత భక్తిహీనతతో ఉన్నాము, ఎవరు గ్రహించట్లేదండి. కేవలము వినటంతోనే జీవితాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. కుటుంబాలు మారాలి, భర్తలు మార్చాలి, స్త్రీలు మారాలి, భర్తలు నడిపించుకోవాలి, యవ్వనులైనటువంటి కుమారులు నడిపించుకోవాలి. దీన్నే భక్తిహీనత అంటారు. భక్తిహీనత కుటుంబాల్లో క్షీణించిపోతా ఉంది. భయము, భక్తి అనేది బిడ్డల్లో, తల్లిదండ్రుల్లో లేదండి. ఈరోజు సమాజంలో గమనిస్తే బిడ్డలకు భయపడుతున్న తల్లిదండ్రులు ఎవరికండి? కన్నబిడ్డలకు భయపడుతున్న తల్లిదండ్రులు. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము, దేవుని భక్తి వారిలో క్షీణించటం. దేవుని ఎడల భక్తి భయం ఎప్పుడైతే క్షీణిస్తుందో బిడ్డలకు భయం రాదు, తల్లిదండ్రులకు లోబడే తత్వాన్ని కోల్పోతారు. అంతకుముందు కూడా చెప్పాను నేను, మీ బిడ్డలకు, మీ భర్తకు వినయము, విధేయత రావాలంటే సమాజంలో నువ్వు ఎంత ధనాన్ని పోగు చేసినా వారు నేర్చుకోలేరు. ఎన్ని వేల రూపాయలు పెట్టి నువ్వు
వాళ్ళకు ఫోన్లు కొనిచ్చినా, కార్లు కొనిచ్చినా, బండ్లు కొనిచ్చినా, బంగారాలు కొనిచ్చినా వాళ్ళు నేర్చుకోలేరు. వినయం విధేయత నేర్చుకోవాలంటే దేవుని సన్నిధికి నడిచేవారుగా ఉండాలి. అందుకే పదే పదే చెప్తా ఉన్నాను, యవనస్తులైనటువంటి వివాహాలు జరిగించుకున్నటువంటి బిడ్డలారా, యవన బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. మీ భర్తలను దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని సన్నిధికి రాకపోతే అవసరం లేదని చెప్పేయండి. అబ్బాయి ప్రార్థనకు రాదను, అయితే మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పండి. మీ అమ్మ నాన్న రాలేదా, మా ఇంటికి వచ్చేయండి. ఏమండి అంతే చెప్పేసేయండి. మా పాస్టర్ గారు చెప్పాడు, రక్షణ మారు మనసు లేకపోతే పెళ్లి చేసుకోవద్దన్నాడు. నా కర్మగాలు చేసుకున్నాను రబ్బాయ్, నువ్వు ప్రార్థనకు వస్తే పోదాము, లేదంటే మా ఇంటికి పోతా. మా అమ్మ నాయన వద్దంటే మా పాస్టర్ గారి ఇంటికి పో. ఓకే చెప్పండి, ఏం భయపడక్కర్లేదు. ఎందుకనగా యవ్వన కాలంలో దేవుని కాడి మోయట ఎంతో తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అది ఎవరికి నడిచేవారికి తేలిగ్గా ఉంటుంది, చూసేవారికి బరువుగా ఉంటుంది, వినేవారికి బరువుగా ఉంటుంది. కానీ దాన్ని అనుసరిస్తే మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది. కనుక దేవుని సన్నిధి నిరంతరం ఉంటుంది, అది ఆయన సింహాసనము నిరంతరం ఉంటుంది. కనుక దాన్ని నడిచి అనుసరించే అనుభవానికి వెళ్ళాలి. అలా వెళ్ళలేనప్పుడు మనం దేవునికి దూరస్థముగా ఉంటాం. మరి ఆ విధముగా మనం ఉండగలిగినప్పుడే దేవుని యొక్క క్రియలు కనపరచబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం. దేవా నేను వచ్చి ఉన్నానంటిని, బలులు అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థములు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు ఆయన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను. చాలు జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు పంపించాడు, ఆయన ఎందుకు పంపించవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకిదిగో నేను వచ్చి ఉన్నానంటే, యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటే కుమారుని యొక్క బాధ్యత. ఈరోజు మన బిడ్డలు తండ్రి యొక్క చిత్తానికి లోబడకపోవడానికి కారణము తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి లోపము. మనము సరైన వారుగా నిక్కచ్చుగా బిడ్డలను నేర్పవలసిన మాటలు, నడవలసిన మార్గాలను మనం నేర్పించగలిగితే వారు పెద్దవాడైనప్పుడు ఆ రీతిగా నడుచుకుంటాడు. అందును బట్టి యేసు ప్రభు వారు తండ్రి చిత్తానికి లోబడిన వాడుగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి వాటిని మరి నడిపించేవాడుగా ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి అంటున్నాడు, నేను బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బదులు నీవు కోరుకోలేదు, అవి నీకు ఇష్టమైనవి కావని నీవు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినాడు. కనుక ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను తెలిసిన వారముగా ఉండాలి. ఆయన కట్టడలకు లోబడే వారముగా ఉండాలి. మరి 16వ వాక్యాన్ని చూస్తే 45:16, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించరు. దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు విస్తరించబడతారు. వారు విస్తరించబడి ఆశీర్వదించబడి అనేక మందికి అధికారులుగా, నాయకులుగా ఉండేటువంటి గొప్ప ఘనతను పొందుతారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తముని ఎరిగి దేవుని చిత్తమునకు లోబడే అనుభవానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన యొక్క విధానాలను మనం అనుసరించే వారముగా ఉండాలి. ఆయన ఏ రీతిగా ఈ లోకమునకు వచ్చాడో 4వ వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఆ రతిమాలు కోరాహు కుమారులు, ఇవన్నీ కూడా కోరాహు కుమారులు
దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నారు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. కోరాహు కుమారులు ప్రార్థిస్తున్నారు. కోరాహు కుమారులు విజ్ఞాపన చేస్తున్నారు. కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో అడుగుతున్నారు, అయ్యా నీ సత్యము, న్యాయము, నీతి స్థాపించుటకు నీవు బయలుదేరి రావాలి. ఈరోజు నా ప్రియ దేవుని సంఘమా, నీతిని ధరించుకొనిన వారై నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువును కలిగిన మనము ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు, క్రియలను అనుసరించి మనము నడుస్తున్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి అనుభవం చాలా విలువైనది, అట్టి అనుభవం చాలా అవసరమైనది. మేము పరిశుద్ధమైనటువంటి దేవుని సమయాన్ని మనము మరి నిర్లక్ష్యము చేయక మన పితరుల యొక్క దినముల్లో చేసినటువంటి కార్యాలను విని విడిచిపెట్టే వారముగా కాక ఆయన యొక్క సంగతులను మన హృదయములో వాటిని మరి అనుసరించి నడిచే అనుభవానికి వెళ్ళిన వారముగా ఉండాలి. ఆ రీతిగా మరి తన యొక్క అనుభవాలను, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాలను, దేవుని సన్నిధిలో వారు కలిగిన, కోరిన ఆ యొక్క విజ్ఞాపనలను మనం వింటూ ఉన్నాము. కోరాహు కుమారుల యొక్క విజ్ఞాపన, వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చారు. మా పితరుల వల్లే మేము నిర్లక్ష్యం కావద్దు, మా కొరకు నువ్వు మా చేసినటువంటి నీ యొక్క ఆ భుజబలము చేత అన్యజనులలో నుంచి ఏ రీతిగా మమ్మల్ని వేరుపరిచావో ఆ అనుభవాన్ని మేము తెలుసుకుని నడుచుకునే వారముగా ఉండాలి. అట్టి కృపను మాకు నేర్పించు, అట్టి అనుభవాన్ని మాకు నేర్పించు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నటువంటి ఆ యొక్క విధానములో మేము ఉండటానికి మమ్మల్ని అభిషేకించమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. అట్టి అనుభవము ఎంతో విలువైనది. అట్టి అనుభవాన్ని మనము మరి నేర్చుకొని అనుసరించేటువంటి ఆ కృపను దేవుడు మనకు దయచేయాలంటే మొదట మనము మన పితరుల యొక్క విధానాలను మనం అనుసరించకూడదు. మన పితరులు దేవుని చిత్తమునకు అవిధేయత చూపించారు. అవిధేయత చూపించడం వలనే పాపము ఎక్కువగా ప్రతిల్లిపోయి దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము ఇప్పుడేమైనా కంప్లీట్ గా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయాం. సాతాను చేతిలో మనం నివాసం చేస్తున్నాం. కారణం ఏమంటే దేవుని చిత్తములో ఉన్నటువంటి క్రియలను అనుసరించక అన్ని జనుల సాంగత్యం ఎక్కువైపోయి అపవాదికి సమీపముగా ఉంటూ ఉన్నాం. వాటి నుంచి విడుదల కలిగించిన వారమై మనము ఆయన యొక్క సమీపముగా ఉండే అనుభవానికి వెళ్ళాలని తెలియజేస్తూ మరి ఈ రీతిగా వాక్యం సెలవిస్తున్న ప్రతి మాటను మనము మన పితరుల వల్ల విని విడిచేసే వాళ్ళముగా కాక క్రియల్లో కనపరపరుస్తూ ఆజ్ఞల కట్టలను అనుసరిస్తూ మన దినములను వెల్లబించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, నీ ఉన్నతమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇది ప్రత్యేక సమయంలో నాయన, ఇదిగో తండ్రి నాయన, మీరు సెలవిస్తున్నారు, పూర్వపు సంగతులను మా పితరులు విని వాటిని మాకు నేర్పించక, మీ ఆజ్ఞల కట్టడను అనుసరించక, మీ చిత్తాన్ని మేము ఎరుగక మీకు దూరస్తులుగా ఉన్నామేమో. అవును తండ్రి, మా యవ్వన దినమును సమీపించినప్పుడు మేము లోకం వైపు చూడక, ఇదిగో తండ్రి నాయన, కోరాహు కుమారులు అంటున్నారు, ఒక దివ్యమైన సంగతితో మా హృదయము ఉప్పొంగుతూ ఉన్నది. నీవు దేవుడు అని, నీవు రక్షకుడు అని, నీవు నీతి న్యాయమును స్థాపించువాడవని, నీ రాజదండము ఈ లోకముపై సంచారం చేస్తున్నదని ఎరుగక లోకం వైపు చూస్తున్న యవ్వనులతో మీరు మాట్లాడారు. అవును నాయనా, ఒక వివాహములకు సిద్ధపడిన వధువరుల వలె, రాజకుమార్తె వలె, బంగారు వస్త్రమును ధరించినటువంటి కుమార్తె వలె కేవలము మహిమను పొందుకుంటే ప్రయోజనం లేదు. మీ రాజదండమును నాయనా, మీ చిత్తమును, మీ ఆజ్ఞలను, మీ కట్టడలను అనుసరించే అనుభవానికి బిడ్డలను నడిపించండి. వినట మటుకు మాత్రమే సరిపోదు, గ్రహింపులేని జీవితాలు సరిపోవు. వాక్యమునకు, మీ చిత్తమునకు లోబడే అనుభవాన్ని బిడ్డలకు నేర్పించండి. యవన బిడ్డలు ప్రభువా త్రోవ తప్పక
మీకు ఇష్టలుగా బ్రతకటానికి వివాహాలు జరిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాలకు సిద్ధమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారు మీకు ఇష్టలేని బిడ్డలుగా ఈ లోకంలో నివాసం చేయాలి. కేవలము పితరుల పారంపర్యమును మాత్రమే వాళ్ళు అనుసరించి నడవకూడదు. మీ చిత్తాన్ని వింటున్నారు, మీ చిత్తానికి లోబడుతున్నారు, మీ చిత్తానికి నడుస్తున్నారు. ఆ రీతిగానైనా వాళ్ళు బ్రతుకులు వెళ్ళబుచ్చుకునే అనుభవానికి నడిపించమని ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము నాయన స్తుతిస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మా బ్రతుకులను సరి చేసుకోవడానికి మీరు నేర్పే ప్రతి పాఠమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, ఎంతమంది నాయన ఈ మాటల చేత సంధించబడి వారి బ్రతుకులను మార్చుకోవాలని తీర్మానం చేసుకున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రేమగల తండ్రి నీ ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమాన బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను సరిచేయండి, వారి కుటుంబాలను సరిచేయండి. వారి పితరుల వలె త్రోవ తప్పిన వారు కాక, వారి పితరుల వలె విని విడిచేసిన వారు కాక, విని అనుసరించి నడుచుకొని జీవిత కాలమంతయు ఎన్ని శ్రమలైనను ఎన్ని అడ్డంకులైనను నీకు ఇష్టలుగా బ్రతకటానికి సహాయం దయచేయమని, యోబు వలె నడవడానికి సహాయం దయచేయమని, పౌలు వలె బ్రతకడానికి సహాయం దయచేయమని, నీ వలె మిమ్మల్ని అనుసరించి బ్రతికే అనుభవాన్ని నేర్పించమని ఈ మధ్యాహ్న కాలపు దీవులతో నింపి ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరినీ ప్రభువా నీ హృదయములో చీకటి బ్రతుకులను విడిచి వెలుగులో సంచారం చేయడానికి కృపను దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.